హాయ్ అండి, వెల్కమ్ టు చెరీస్ మామ్. నేను మీ ప్రియా. ఈరోజు నేను గ్రీన్ చికెన్ ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇది చాలా ఇయర్స్ బ్యాక్ మా ఫాదర్ కోసం ప్రిపేర్ చేశాను. సో ఇప్పుడైతే ఇది మా హస్బెండ్ కోసం చేస్తున్నాను. సో దీనికోసం నేను చికెన్ హాఫ్ కేజీ తీసుకున్నాను. సో నీట్గా వాష్ చేసుకొని అందులో సాల్ట్, టర్మరిక్, అలాగే డ్రై రోస్ట్ చేసుకున్న పెప్పర్ పౌడర్, అలాగే హాఫ్ బద్ద వరకు నిమ్మరసం, 2 టేబుల్ స్పూన్ల పెరుగు, 1 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి దీని అంతటిని కూడా బాగా కలిపి పక్కన పెట్టేసుకుందాం. సో దీంట్లో కారం అంతా కూడా మనకి మిరియాలు, పచ్చిమిర్చి నుంచే వస్తుంది కాబట్టి మీ స్పైస్కి లెవెల్కి తగ్గట్టుగా పచ్చిమిర్చి అనేవి తీసుకోండి. సో ఇప్పుడు నేను ఆ స్పైస్ లెవెల్ తగ్గట్టుగా పచ్చిమిర్చి, అందులో కొంచెం కరివేపాకు, ఒక హాఫ్ కప్పు వరకు పుదీనా, ఒక 1 కప్ వరకు కొత్తిమీర తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసి మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుందాం. సో ఈ పేస్ట్ని మనం చికెన్లో కలిపేసి ఒక 1 అవర్ అలా పక్కన ఉంచేస్తే ఆ ఫ్లేవర్ అంతా కూడా చికెన్కి బాగా పడుతుంది. సో గ్రేవీ కోసం ఏం చేస్తానంటే నేను ఒక 10 బాదం పప్పులు, అలాగే 10 జీడిపప్పులు, అందులో 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్ మిలాన్ సీడ్స్, అలాగే 2-3 లవంగాలు, యాలకులు, అలాగే ఒక చిన్న దాల్చిన చెక్క, కొంచెం షాజీరా డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇవన్నీ కూడా ఏంటంటే మంచి అరోమా రిలీజ్ అయిన తర్వాత ఆపేసి ఇందులో వాటర్ యాడ్ చేసి బాగా మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకుంటే మనకు కావాల్సినటువంటి గ్రేవీ కూడా రెడీ అయిపోతుంది. అంతే అండి, ఇందులో మనం పెద్దగా యూజ్ చేసే మసాలాలు ఏమీ కూడా ఉండవు అనమాట. చాలా మైల్డ్ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. సో మళ్ళీ అగైన్ స్టవ్ వెలిగించి అందులో కొంచెం ఆయిల్, అలాగే గీ అనేది యాడ్ చేయండి. సో నేను గీకి బదులుగా మీరు బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే గీ యాడ్ చేస్తున్నాను. సో ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్, అలాగే 2 లవంగాలు, 1 యాలుక, కొంచెం షాజీరా, ఒక చిన్న దాల్చిన చెక్క వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఎలా అంటే ఏవైతే ఆనియన్స్ వేసామో అవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తే మంచి స్మెల్ వస్తుంది. సో అప్పుడు మనం కలిపి పెట్టుకున్న చికెన్ని అందులో వేసేసి ఒక 2 మినిట్స్ బాగా కలిపి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ కుక్ చేద్దాం మీడియం ఫ్లేమ్లో. 5 మినిట్స్ తర్వాత మళ్ళీ దీన్ని తీసి మళ్ళీ అగైన్ మళ్ళీ ఒక 2 మినిట్స్ బాగా కలిపేసి మళ్ళీ మూత పెట్టి పక్కన పెట్టేసాం అనుకోండి, మనకు ఆల్మోస్ట్ మన కుకింగ్ అనేది రెడీ అయిపోయినట్టే. సో ఎందుకంటే ఇది చాలా మైల్డ్ టేస్ట్తో, మైల్డ్ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది అనమాట. ఈవెన్ మా బాబు అసలు సరిగ్గా తినడు. సో వాడికి కూడా ఇది నచ్చింది. అంటే స్పైస్ తెలుస్తుంది, అలాగని మరీ కారంలా కూడా అనిపించదు మన స్పైస్ లెవెల్ని బట్టి మనం యాడ్ చేసుకుంటే. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే లైఫ్లో ఎవరో చేసే తప్పులకి ఇంకెవరో పనిష్మెంట్ తీసుకోవడంలా ఉంటుందన్నమాట. సో బట్ ఏం చేయలేము, అలా వెళ్ళిపోవడం తప్ప. సో ఏదేమైనప్పటికీ కూడా ఎవరికి చిన్నదైనా పెద్దదైనా ఏదో ఒక బిజినెస్ ఉండాలండి ఈ రోజుల్లో. ఈ జాబుల మీద ఆధారపడి జాబ్లే మనం అనుకుంటూ చేయాలంటే కొంచెం కష్టమే ఎలా అయినా సరే. సో నేనేం చేస్తున్నానంటే ఇక్కడ సైమల్టేనియస్గా చికెన్తో పాటుగా నాకు కావాల్సిన చపాతీలు కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు చూసారు కదా, చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. సో ఇందులో నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న గ్రేవీ కూడా యాడ్ చేసేసుకొని బాగా కలిపేసి మూత పెట్టేస్తే ఆ గ్రేవీ అంతా కూడా ఇప్పుడు మనకి కుక్ అవ్వాలన్నమాట. బాగా పచ్చివాసన అంతా పోయి మంచిగా ఆయిల్ సపరేట్ అవ్వాలి. సో కొంతమంది ఆయిల్ ఎక్కువ వేసుకుంటారు, బట్ నేనైతే ఎక్కువ ఆయిల్ వేయను, చాలా లిటిల్ బిట్ వేస్తాను. సో ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది నాకు. దించేసే ముందు నేను కొంచెం ధనియాలు, అలాగే జీలకర్ర బాగా డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసింది ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను. చాలా బాగుంటుంది అనమాట ఈ స్టేజ్లో యాడ్ చేస్తే. సో నాకైతే ఆల్మోస్ట్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. సో ఫైనల్గా కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు చిన్న చిన్నగా కట్ చేసుకొని అందులో యాడ్ చేశాను. సో కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో దీన్ని అయితే నేను ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. సో దీంతో పాటుగా నేను చపాతీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను కదా, ఇది చపాతీ, రోటీ, పుల్కా, ప్రతి బటర్ నాన్ అన్నిట్లోకి చాలా బాగుంటుంది. ఆ జీరా రైస్లో కూడా చాలా బాగుంటుంది అనమాట. ఈవెన్ రైస్ కంటే కూడా ఈ కాంబినేషన్స్లో ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది. సో నా వీడియోస్ కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.